మరొక కీలకమైన అంశం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏఐకి ఉన్న ప్రయారిటీ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గుండె ముప్పు కూడా ఏఐ తోటి గుర్తింపు చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారట. కార్డియాక్ అరెస్ట్పై అంతర్జాతీయ పరిశోధన చేసిన వాళ్ళకి తెలిసింది ఏంటంటే, హోల్టర్ టెస్ట్తో 14 రోజుల పాటు ఈసీజీల నమోదు. భారత్తో సహా 6 దేశాల్లో 5 ఏళ్ల పాటు 2.4 లక్షల ఈసీజీల పరిశీలన. 10 నుంచి 15 రోజుల ముందే ప్రమాదకర సంకేతాలను పసిగట్టిన కృత్రిమ మేధ, ఆకస్మిక మరణాల నివారణకు అవకాశాలు మెరుగు అని చెప్పి ఒక వార్త వైరల్ అవుతున్నారు సార్. నడి వయసులోని ముందే గుండె అలసిపోతుంది. కొందరు ఆడుతూ పాడుతూ కూడా కసరత్తులు చేస్తూ పనులు చేసుకుంటూ ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. ఆసుపత్రులు తరలించేలోగానే మృత్యువాత పడుతున్నారు. వైద్య నిపుణులు దీన్ని కార్డియాక్ అరెస్ట్గా చెబుతుంటారు. కనీసం చికిత్స అందించే అవకాశమైనా ఇవ్వకుండా ప్రాణాలు హరించే ఈ ముప్పు నుంచి తప్పించుకోలేమా అంటూ దీని మీద పరిశోధన చేస్తే ముందస్తుగా గుర్తించే విధంగా ఏ రకంగా ఉండాలన్న దాని మీద ఈ ప్రశ్నలకు 6 దేశాల్లో నిర్వహించిన ఓ అధ్యయనం సానుకూల సమాధానం ఇస్తుంది. ఇలాంటి ఆకస్మిక మరణాల ప్రధాన కారణాల్లో ఒకటి గుండె లయ తప్పడం. దీన్ని కృత్రిమ మేధ ఏఐ సాయంతో ముందస్తుగా గుర్తించవచ్చని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. అమెరికా, భారత్, బ్రిటన్, ఫ్రాన్స్ ఇంకా దక్షిణాఫ్రికాలో 2019 జనవరి 1 నుంచి 2024 జనవరి 1 వరకు అధ్యయనం చేశారు. హోల్డర్ టెస్ట్ ద్వారా 18 ఏళ్లు పైబడిన వారికి 14 రోజుల పాటు తీసిన 2,47,254 ఈసీజీలతో ఏఐతో అనుసంధానం చేసి ప్యారిస్ సిటీ యూనివర్సిటీ, హార్వర్డ్ మెడికల్ స్కూల్స్, హైదరాబాద్కు చెందిన మెడికల్ హాస్పిటల్స్ ప్రతినిధులు సంయుక్తంగా దీన్ని విశ్లేషించారు. ప్రమాదకర గుండెపోటు సంకేతాలను 10 నుంచి 15 రోజులు ముందుగానే 80% ఖచ్చితత్వంతో ఏఐ పసిగట్టినట్టు వెల్లడించారు. ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే ఇప్పుడు ఏఐ అన్ని రంగాల్లోకి ఇంటగ్రేట్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవసాయం నుంచి మొదలుకొని అన్ని రంగాల్లోకి, మిలిటరీలోకి. ఈ మధ్య ఆపరేషన్ సింధూర్లో కూడా మనం చూసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద పాత్ర పోషించింది. అంటే మన యుద్ధ విమానాలు, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను ఫోటోలు తీస్తే ఆ ఫోటోలను ఏఐ ద్వారా విశ్లేషించి ఆ ఎయిర్ డిఫెన్స్లో ఉన్న వీక్ పాయింట్స్ని పసిగట్టి ఆ పైలట్కు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, పలానా సమయంలో పలానా చోట అటాక్ చేయాలి. సో నేను మీకు ఈ ఆపరేషన్ సింధూర్లో ఏఐ వినియోగం పైన వివరంగా నా యూట్యూబ్లో మాట్లాడాను. సో అందువల్ల ఏఐ వార్ఫేర్లో కూడా ఇటీవల యుక్రెయిన్ రష్యాలో ఆ డ్రోన్లను ఏకకాలంలో పేల్చగలిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని. సో హెల్త్ కేర్ రంగంలో కూడా ఏఐ డెఫినెట్గా ఒక పెద్ద రెవల్యూషన్ సృష్టించబోతోంది. సో ఎందుకు అంటే నేను అన్నట్టు ఇప్పుడు ఈ గుండెపోటు ఏమవుతుంది, ఈ మధ్య బాగా మనం వింటున్నాం. సో యంగర్ ఏజ్లోనే ముందస్తు సిమ్టమ్స్ ఏవీ లేకుండా సడన్ కొలాప్స్ అవుతున్నారు. సో ముందస్తు సిమ్టమ్స్ లేవని అంటున్నారు, ఉండవచ్చు మనకు తెలియదు, కానీ వాటి రికగ్నైజబుల్ సిమ్టమ్స్ అంటారు. ఏం జరుగుతుందంటే మన హ్యూమన్ బాడీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా వాటికి అది సిమ్టమ్స్ ఇస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి, మన శరీరంలో ఉండే వ్యవస్థలు నిరంతరం మనం కాపాడటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. నిరంతరం మనం ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ ఏం పని చేస్తుంది, కుక్కర్ పేలకుండా ఆపుతుంది. ఇది కూడా అంతే. మీకు ఛాతీలో పెయిన్ రావడమో, లేదంటే ఆయాసం రావడమో మెట్లు ఎక్కినప్పుడు, లేదు ఏదో ఛాతీలో మంట, అది అనేక కారణాల వల్ల ఉండొచ్చు. కండరాల్లో ఉండే పెయిన్ కావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, యాసిడ్ రిఫ్లెక్సెస్ కావచ్చు, ఇట్ కెన్ బి హార్ట్ ప్రాబ్లం. సో సమస్య ఇక్కడ వస్తుందంటే ఈ సిమ్టమ్స్ను మనం గుర్తించలేకపోవచ్చు, గుర్తించినా ఇగ్నోర్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ సిమ్టమ్స్ డాక్టర్లకు కూడా పరిశీలనకు అందకపోవచ్చు. సో అందువల్ల ఇప్పుడు డయాగ్నాస్టిక్స్లో ఎంత ముందుగా దాన్ని మనం పసిగట్టగలము అనేది ఒక పెద్ద సైన్స్ అది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెడికల్ రికార్డ్స్ను సూక్ష్మాతి సూక్ష్మంగా విశ్లేషించి మా అంచనా ఇవ్వటానికి వీలవుతుంది. ఇది ఒకటే కాదు, వాస్తవంగా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మీకు ఉదాహరణకు ఇప్పుడు మనం ఒక టెస్ట్ చేయించుకుంటాం, ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటాం. ఈ ఎంఆర్ఐ స్కాన్ను ఒక ఎక్స్పీరియన్స్డ్ రేడియాలజిస్టు, ఎక్స్పీరియన్స్డ్ ప్యాథాలజిస్టు స్టడీ చేసి చెప్పడం వేరు, ఒక జూనియర్ రేడియాలజిస్ట్ చెప్పడం వేరు.
సో అదే ఎంఆర్ఐ స్కాన్ చూసి ఇందులో రోగాన్ని లక్షణాలు గుర్తించడం అనేది అనుభవం కూడా ఉంటుంది. ఇప్పుడు ఏఐ వల్ల ఉపయోగం ఏంటంటే ఈవెన్ ఒక జూనియర్ రేడియాలజిస్ట్ కూడా కొన్ని లక్షల ఎంఆర్ఐ స్కాన్ల పైన ఏఐని ట్రైన్ చేస్తే, ఏ అంటే ఏంటిది, ఉన్న డేటా పైన ట్రైన్ చేయడం. సో ఏఐతో గనక కొన్ని లక్షల ఎంఆర్ఐ స్కాన్లు ట్రైన్ చేస్తే ఆ ప్యాటర్న్స్ను పట్టుక ఆధారంగా ఏఐ చెప్పగలుగుతుంది. ఇక్కడ ఈ ఎంఆర్ఐ స్కాన్లో ఉన్న దీన్ని బట్టి ఈ రోగము అవకాశం ఉండవచ్చు అని. అయితే ఏఐ ఫైనల్ చేయకూడదు. ఎప్పుడు కూడా డాక్టర్ లేకుండా ఏఐ డిసైడ్ చేస్తాం కాదు. ఏఐ అసిస్టెంట్ అంటారు. అంటే ఒక డాక్టర్కు ఏఐ విల్ బి వెరీ గుడ్ అసిస్టెంట్. సో ఆ ఏఐ మీకు చెప్తుంది, బాబు నేను ఆ ఏ లక్షల స్కాన్లను చూసి ఉంటుంది అనుభవం. ఇప్పుడు ఒక సీనియర్ రేడియాలజిస్ట్ ఎలా చెప్పగలుగుతాడు? ఆయన తన 20 ఏళ్ళ అనుభవంలో, 30 ఏళ్ళ అనుభవంలో కొన్ని వందల ఎంఆర్ఐ స్కాన్లు చూసి ఉంటాడు కనుక ఆ ప్యాటర్న్ ఆయనకు అర్థమవుతుంది, జూనియర్ రేడియాలజిస్ట్కి అర్థం కాదు. ఏంటి వందలు కాదు, అది లక్షల ఎంఆర్ఐ స్కాన్లపై కూడా ట్రైన్ చేయొచ్చు. అంటే ఈవెన్ సీనియర్ రేడియాలజిస్ట్ కూడా ఏ అసిస్టెంట్ కనుక ఆ డాక్టర్కి లింక్ అయితే మరింత పర్ఫెక్ట్గా డయాగ్నోస్టిస్ చేయొచ్చు. ఈవెన్ ట్రీట్మెంట్లో కూడా ఇప్పుడు ఉదాహరణకు ప్రతి మందు ఎలా పనిచేస్తుంది, అతని గతంలో ఆ మందుకు రెసిస్టెన్స్ ఉందా, ఆ మందు అతనికి ఏవైనా అనుబంధ రోగాలు ఉన్నాయా. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వ్యక్తి డాక్టర్ దగ్గరికి ఇంకో ప్రాబ్లం వల్ల పోతాడు, మందు ఇస్తాడు, పెయిన్ కిల్లర్ ఇచ్చారనుకోండి. పెయిన్ కిల్లర్ సహజంగా కిడ్నీ పైన నెగిటివ్ ప్రభావం పడుతుంది. అతనికి ఆ కిడ్నీ ప్రాబ్లం ఉన్నదని కనుక డాక్టర్ తెలిసి ఉంటే కిడ్నీని ప్రొటెక్ట్ చేసేటువంటి పెయిన్ కిల్లర్ ఇస్తాడు. సో ఒక బీపీ ట్రీట్ చేసేటప్పుడు కిడ్నీకి కూడా ప్రొటెక్షన్ ఉండే బీపీ ట్యాబ్లెట్లు ఇస్తారు. ఇది పేషెంట్ డాక్టర్ కమ్యూనికేషన్ మన దగ్గర చాలా తక్కువ. పేషెంట్లు రికార్డులు మెయింటైన్ చేయడం కూడా తక్కువ. ఇలాంటి సమయంలో పేషెంట్ రికార్డులు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉండి ఒక డాక్టర్ ఆ పేషెంట్ని కమ్యూనికేట్ పేషెంట్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను 5 ఏళ్ల క్రితం పలానా యాంటీబయాటిక్ వాడితే నాకు పడలేదు సార్, నాకు ఈ ప్రాబ్లం కూడా ఉంది, మీరు పెయిన్ కిల్లర్ ఇచ్చినప్పుడు నా కిడ్నీ ప్రాబ్లం కూడా, నా క్రియేటినిన్ గతంలో పెరిగి ఉన్నది, ఇవన్నీ నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నీ మెడికల్ రికార్డును బట్టి పలానా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడంతోనే ఏఐ చెప్పేస్తుంది, ఈ మెడిసిన్ ఈ బాడీకి ఈ రియాక్షన్ తెస్తుంది అని డాక్టర్ సలహా ఇస్తుంది. సో అందువల్ల ఏఐని మెడికల్ ఫీల్డ్లో ఇంటగ్రేట్ చేయగలిగితే డాక్టర్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, క్లినికల్ రీసెర్చ్ కూడా పెరుగుతుంది. ఓకే సార్, మరొక అంశం, దేశంలో పడిపోతున్న జననాల రేటు, ఇది కూడా పెద్ద ఎత్తున వార్త వైరల్ అవుతున్నా సార్. భర్తీ రేటు కన్నా తక్కువగా 1.9 నమోదు. ఆర్థిక పరిస్థితుల వల్లే పరిమిత కుటుంబం, స్థిరంగానే కొనసాగుతున్న యువత జనాభా, పనిచేయదగిన వారు 68% మంది, వృద్ధులు 7%. దేశ జనాభా 146 కోట్లు. వచ్చే 40 ఏళ్లలో 170 కోట్లకు చేరే అవకాశం. ఆ తర్వాత క్రమేణా తగ్గుదల. ఐరాస ప్రపంచ నివేదిక, జనాభా నివేదిక 2025లో వెల్లడి. ఇందులో ప్రధాన అంశాలు, ఒక పక్క ఆర్థిక ఇబ్బంది, మరో పక్క ఉరుకులు పరుగుల జీవితం. దీంతో దేశంలో జనరల్ రేటు వేగంగా పడిపోతుంది. 50 ఏళ్ల క్రితం సగటున 5-6 పిల్లలు ఓ కుటుంబంలో ఉండగా ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితులు భవిష్యత్తులో జనాభా పెరుగుదలకు సవాలుగా మారనుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో మన దేశం అగ్రస్థానంలో కొనసాగుతుంది. భారతదేశ జనాభా ఈ ఏడాది 146 కోట్లకు చేరింది. దేశ జనాభా పెరుగుదల ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఐక్యరాజ్యసమితి తన జనాభా నివేదికలో వివరించింది. UNFPAకి చెందిన స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2025 నివేదికను వాళ్ళు విడుదల చేశారు. అయితే భారతదేశ జనాభా భర్తీ రేటు కంటే జననాల రేటు తక్కువగా ఉందని దానిలో వెల్లడించింది. జనాభా పెరుగుదల తగ్గుదల సంక్షోభం కాదని, జననాల రేటు తగ్గడమే నిజమైన సంక్షోభం అని పేర్కొంది. లక్షలాది మంది ప్రజలు పునరుత్పత్తి లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని చెప్పింది. జననాల రేటు 1.9కి పడిపోయింది. భర్తీ రేటు 2.1 కంటే తక్కువగా ఉంది. అంటే ఇది భర్తీ రేట్ అంటే పాపులేషన్ రిప్లేస్మెంట్ రేట్, అంటే 2.1 ఫెర్టిలిటీ రేటు, సంతాన సాఫల్య రేటు. సగటున ఒక కపుల్కు 2.1 చిల్డ్రన్. 2.1 ఎలా ఉంటారు సార్ అని అడగకండి. దాని అర్థం ఏంటి అంటే అది ఎవరేజ్. ఓకే, అంటే మీకు 10 మంది 10 కపుల్స్కి 21 పిల్లలని, ఒకరికి 2 ఉండొచ్చు, ఒకరు 3 ఉండొచ్చు, ఒకరు 4 ఉండొచ్చు, ఒకరు 1 ఉండొచ్చు కదా. సో ఇది ఆ లెవెల్ ఆఫ్ ఫెర్టిలిటీ, సంతాన సాఫల్య రేట్ ఉంటే జనాభా స్థిరంగా ఉంటుంది.
అంటే జననాల రేటు మరణాల రేటు ఒకే స్థాయిలో ఉండడం వల్ల జనాభా స్థిరంగా ఉంటుంది. అది ఇప్పుడు 1.9 పడిపోయిందంటే అర్థం ఏంటి? ఇక పాపులేషన్ తగ్గడం మొదలవుతుంది, పెరగడం కాదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు జపాన్లో అత్యధికంగా ఉంది, చైనా, అమెరికా ఇలాంటి దేశాల్లో కూడా జరుగుతుంది. యంగర్ పాపులేషన్ జనాభాలో వారి వాటా తగ్గుతూ ఉంటుంది, ఓల్డేజ్ పాపులేషన్ వాటా పెరుగుతూ ఉంటుంది. ఫలితంగా ఒక ఎకనామిక్ ప్రెషర్ పెద్ద ఎత్తున క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సంపాదించేవారు తగ్గిపోతారు, ఆధారపడేవారు పెరిగిపోతారు. మళ్ళీ ఓల్డర్ పాపులేషన్ పెరిగినప్పుడు హెల్త్ కాస్ట్ పెరుగుతుంది, కేర్ కాస్ట్ పెరుగుతుంది. అందువల్ల డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ఇది ఒక ఛాలెంజ్. అందుకే చంద్రబాబు నాయుడు పదే పిల్లలు కానండి అని చెప్తున్నాడు. చూడండి ఎందుకు చెప్తున్నాడు అంటే కారణం ఇదే. అంటే డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ఒక జనాభాలో యువ పాపులేషన్, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎంత ఉన్నారన్నది కీలకం. ఇప్పుడు భారతదేశంలో అత్యధికం వర్కింగ్ ఏజ్ పాపులేషన్, దీన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. ఇది ఒక దేశ ఎకానమిక్ డెవలప్మెంట్కి ఒక పెద్ద చోదక శక్తి. కానీ ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ కొంతకాలం వరకే ఉంటుంది. కొంతకాలానికి జననాల రేటు పడిపోతున్న సమయంలో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ పోతుంది. అందుకొరకు జననాల రేటు తగ్గడం అనేది ఆందోళన కలిగిస్తున్నది. దీనికి పరిష్కారం ఏంటి? ఎక్కువ మంది పుట్టించడమా? అది పరిష్కారము ఏంటంటే ఎక్కువ మందిని పుట్టించాలన్నా కూడా ఒక కుటుంబానికి ఒక పుడుతున్న వారికి సరైన విద్య, సరైన నైపుణ్యము, ఆరోగ్యము, పౌష్టికారం ఇవ్వకపోతే ప్రయోజనం ఏంటిది? అందువల్ల జనాభాను పెంచండి అని మాత్రమే మన నాయకులు చెప్తున్నారు. పెరిగే జనాభా అవసరాలను తీర్చే ఎకానమీ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు ఉపన్యాసం చెప్పడం ఇది పిల్లలు కానండి అని, మరి ఒక పేద దంపతులు నలుగురు అన్నారనుకోండి, ఈ నలుగురికి కావాల్సిన చదువు ఎవరు, ఆరోగ్యం ఎవరు, హౌసింగ్ ఎవరు? ఒక చిన్న గదిలో ఆ పేదవాళ్ళు ఉంటారు, నలుగురిని పట్టుకొని ఆ ఇంట్లో ఎట్లుండగలుగుతారు? ఈ నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఏంది? ఇదంతా ఏది ఉండదా? అందువల్ల నీకు కేవలము పిల్లలు కనడమే కాదు, పిల్లలు కనడంతో పాటు వారికి కావలసినటువంటి ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, స్కిల్, ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వగలగాలి కదా. అందువల్ల డెఫినెట్గా ఇది ఒక డెమోగ్రఫిక్ ఛాలెంజ్. అంటే యంగర్ ఏజ్ పాపులేషన్ తగ్గి ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పెరగడం డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ఒక ఛాలెంజ్. అది ఇప్పుడు మనకు ఇప్పుడు లేదు, కానీ 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో వస్తుంది. ఇప్పుడు మాత్రం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యంగ్ పాపులేషన్ ఎక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ పాపులేషన్ ట్రాన్సిషన్ ఎట్లుంటుందంటే ఒక మొదటి స్థాయిలో అంటే హైలీ అండర్ డెవలప్డ్ పేదరికం ఉన్న సమాజాల్లో జననాల రేటు ఎక్కువ ఉంటుంది, మరణాల రేటు కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడు జనాభా భారీగా పెరగదు. అంటే 100 మంది పుడుతుంటారు, 100 మంది పోతుంటారు, కనుక జనాభా పెరగదు. కానీ ఎందుకు? కారణం ఏంటంటే పుట్టిన ప్రతి ఒక్కరిని కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటుంది. ఆ స్థాయి తర్వాత ఏమవుతుందంటే హెల్త్ సైన్స్ డెవలప్ అయ్యి, ఎకానమీ డెవలప్ అయ్యాక మరణాల రేటును గణనీయంగా నియంత్రిస్తాం, కానీ జననాల రేటు మాత్రం నియంత్రించము. అది పాపులేషన్ ఎక్స్ప్లోజన్ స్టేజ్ అంటారు. మన భారతదేశం 20 ఏళ్ల క్రితం జనాభా పెరుగుతోంది, జనాభా విస్ఫోటనం మనం చదువుకున్న స్టేజ్ అది. థర్డ్ స్టేజ్కి వచ్చేవరకు ఏమవుతుందంటే జననాల రేటు ఆగిపోతుంది, మరణాల రేటు ఆగిపోతుంది. దీన్నే పాపులేషన్ స్టెబిలైజేషన్ స్టేజ్ అంటారు. ఇక 4వ స్టేజ్ ఏంటంటే జననాల రేటు మరణాల రేటు కన్నా తక్కువ పడిపోవడం. దాన్ని పాపులేషన్ రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా తగ్గడం. ఇప్పుడు ఇంతకుముందు మీరు చదివిన వార్తది పాపులేషన్ రిప్లేస్మెంట్ లెవెల్ కూడా తక్కువ పోయింది. అందువల్ల ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో అన్ని సమాజాలు దీన్ని ఎదుర్కోవాల్సిందే. దీనికి పరిష్కారం ఏంటంటే ఒక హ్యూమన్ డెవలప్మెంట్, మానవాభివృద్ధి, సామాజిక అభివృద్ధి సాధించగలిగితే ఇప్పుడున్న యువ జనాభాను ఉత్పాదక వనరులుగా, ఉత్పాదక శక్తిగా, ప్రొడక్టివ్ ఫోర్స్గా మార్చుకోగలిగితే ఇండియాకు ఒక 30-40 ఏళ్ళ వరకు ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంటుంది. లేకపోతే ఇది డెమోగ్రఫిక్ నైట్ మేర్గా మారుతుంది. నువ్వు అడ్డగోలుగా జనాల్ని పుట్టించి వాళ్ళకి చదువు లేక, ఉద్యోగం లేక పోతే వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ సామాజిక పేలుడు పదార్థాలు అవుతారు, సోషల్ ఎక్స్ప్లోజ్ అవుతారు. అందువల్ల యంగర్ పాపులేషన్ అవసరము. ఆ యంగర్ పాపులేషన్కు ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా